నిర్మలాదేవి స్వాగతం. హృదయవాసిని భక్త సులభదాయిని భక్త హృదయవాసిని భక్త సులభదాయిని సుగుణాల నిలయా సువిశాల హృదయా సుగుణాల నిలయా సువిశాల హృదయవాసిని సులభదాయిని సుగుణాల నిలయ సువిశాల హృదయ స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ మాతాజీ నిర్మలాదేవి స్వాగతం. ఇందిరా పిఎస్ గారు మీ యొక్క మైక్రోఫోన్ ని మ్యూట్ లో ఉంటుంది. జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి పుణ్య ఆత్మలకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. మన రెండు అరచేతులు జోడించి మన హృదయ కోవెలలో కొలువై ఉన్న అమ్మ పాదపద్మములకు అనన్య భక్తితో సంపూర్ణ ఆత్మ సమర్పణతో సామూహికంగా శరణాగతులమవుతాము. మన రెండు అరచేతులు శ్రీ మాతాజీ వైపు ఉంచి కోటి సూర్యకాంతులతో వెలుగుతున్నటువంటి అమ్మ బొట్టును చూస్తూ కాసేపు నిర్విచార ధ్యానంలో ఉందాము.
అమ్మా శ్రీ మాతాజీ, మా కుండలిని మాతలను మీ ఆది కుండలిని మాతతో అనుసంధానింపజేయండి తల్లి. ఇప్పుడు మన 2 అరచేతులను భూమాతపై ఉంచుకొని ఇక్కడ మనం శ్రీ ఆది భూమాత సాక్షాత్ మంత్రాన్ని తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యే నమో నమః. అమ్మా ఆది భూమాత, మాకు మీలోని ఓర్పు సహనాన్ని దయచేసి ప్రసాదించండి తల్లి. అమ్మా ఆది భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు దోషాలు అన్నీ మీలోనికి తీసుకొని మా మూలాధారంలో శ్రీ గణేశుణ్ణి జాగృతం చేసి ఈనాటి ఈ సామూహిక ధ్యానం చేసుకున్నట్టు కొరకు మాకు అనుమతిని అర్హతని ప్రసాదించండి తల్లి. కాసేపు నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందా. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగృతపరుచుకొని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు ఎంతో మహిమాన్వితమైన 3 మహామంత్రాలని శ్రీ గణేశ మంత్రాన్ని తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव
साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మనం మన ఇడానాడిని శుభ్రపరచుకుందాం. మన ఎడమ అరిచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి కుడి అరిచేతిని భూమాతపై ఉంచుకొని ఇక్కడ మనం శ్రీ మహాంకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్రాన్ని తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాంకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా శ్రీ మాతాజీ, మా ఇడానాడిలో శ్రీ మహాంకాళి శ్రీ భైరవనాథ్ యొక్క శక్తులని జాగృతపరిచి మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించండి తల్లి. మన లోపల ఉన్న పరమాత్మని ప్రేమశక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్నటువంటి భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, తద్వారా వచ్చే శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ అనగా డిప్రెషన్, లెథార్జీ, ఒళ్ళు నొప్పులు, ఇన్ఫెక్షస్ డిసీజెస్, ఎడమ పార్శ్వపు సమస్యలన్నింటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలము నుండి ప్రస్తుతంలో వర్తమానములోకి తీసుకువచ్చి స్థిరపరచండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందా.
ఇప్పుడు మనం మన పింగళ నాడిని శుభ్రపరచుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుకొని ఎడమ అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ ఇక్కడ మనం శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ మంత్రాన్ని తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా శ్రీ మాతాజీ, మాలో శ్రీ సరస్వతి శక్తిని, శ్రీ హనుమాన్ శక్తిని జాగృతపరిచి మాకు నిర్మల చిత్తాన్ని, శుద్ధ క్రియాశక్తిని ప్రసాదించండి తల్లి. మన లోపల ఉన్న పరమాత్మని ప్రేమశక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో వస్తున్నటువంటి అతి ఉష్ణం, తద్వారా వచ్చే శారీరక సమస్యలు అంటే బీపీ, డయాబెటిస్, కాన్స్టిపేషన్, ఆస్తమా, మైగ్రేన్ వంటి శారీరక సమస్యలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలంలో నుండి వర్తమాన కాలంలోకి తీసుకువచ్చి నిర్విచార ధ్యాన స్థితిలో స్థిరపరచండి తల్లి. ఇప్పుడు రెండు అరచేతులు ఒడిలో ఉంచుకొని ఇక్కడ శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాగణేశ మంత్రాన్ని తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ మహాగణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా, మా సుషుమ్నా నాడిలో
శ్రీ మహాలక్ష్మి మహాగణేశుల యొక్క శక్తులను జాగృతపరిచి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్నటువంటి దోషములను తొలగించి మాకు ప్రస్తుతంలో వర్తమానములో నిర్విచార స్థితిలో ధ్యాన స్థితిని స్థిరపరచండి తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని మూలాధారంపై ఉంచి కొంచెం సేపు ధ్యానాల్లో ఉందాం. ఇప్పుడు మన చిత్తాన్ని హృదయ చక్రం పైకి తీసుకువెళ్ళి మన కుడి చేతిని మధ్య హృదయం పైన ఉంచి శ్రీ జగదంబ దుర్గామాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మీ కృప వలన నేను నిర్భయుడను, ఆత్మస్థైర్యుడను, నా యొక్క సంరక్షణను చూసుకుని భారం మీదే తల్లి. కొద్దిసేపు ధ్యానంలో ఉందా. ఇప్పుడు మన కుడి చేతిని విశుద్ధి మీద ఉంచుకొని, అమ్మా, నాకు సాక్షితత్వాన్ని ప్రసాదించండి. అమ్మా, మాకు సాక్షితత్వాన్ని ప్రసాదించండి. మాలో ఉండే ప్రతిస్పందనను పరిపూర్ణంగా తొలగించి మాకు సాక్షితత్వాన్ని ప్రసాదించండి. మాలో ఉండే దోషభావాన్ని పరిపూర్ణంగా తొలగించండి. మా మాటల్లో మాధుర్యాన్ని పెంచి మమ్ములను సామూహిక వ్యక్తిగా తీర్చిదిద్దండి తల్లి. అమ్మా, మా మాటల్లో మాధుర్యాన్ని పెంచి మమ్ములని సామూహిక వ్యక్తిగా తీర్చిదిద్దండి తల్లి. ఇప్పుడు మన కుడి చేతిని ఆజ్ఞాచక్రంపై ఉంచుకొని, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను.
అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుని శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, నా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. శ్రీ మాతాజీ, నా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, సహస్రార జనని, మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి అమ్మా. అమ్మా సహస్రార జనని, మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. అమ్మా, మా సహస్రారాన్ని సంపూర్ణంగా ప్రకాశవంతము చేసి మీ అమృత వాక్కును పరిపూర్ణంగా గ్రహించే శక్తిని మాకు ఒసగండి తల్లి. ఇప్పుడు శ్రీ మాతాజీ అనుగ్రహ భాషణాన్ని సంపూర్ణంగా మన సహస్రారంలో నుండి గ్రహిద్దాం. జై శ్రీ మాతాజీ. Now, do you know the meaning of all these Lakshmis? Can you tell them? Or should I tell? Keep it on this side. One, yeah? Give me that. Give me that. Page. Questa è sulla agganciata. Lower, lower. This one is lower. Can I have my spectacles? Can we? No, I can. Now, first is the Adya Lakshmi. Adya is the one who is the primordial Lakshmi. As I told you about that, she came out of the sea. So, that's what we call, Christ's mother was called as Maria, because she came from Mary. People don't know why she was called as Mary. My name also is, as you know, is Nira, meaning coming from water. Then the second one is Vidya Lakshmi. She is the one who teaches you the technique of handling the divine power. Now, this is to be understood very well. What is a Lakshmi? Lakshmi is graciousness. So she teaches you how to use this power with graciousness. Now, this is what is the blessing going to you, so that you get the power of Adya Lakshmi, by which you become like water. Now, what is the water? It has a cleansing power and it shines. Without water we cannot exist, it's life. So that's the first blessing for you, is that your face shines with Adya Lakshmi, that you become cleansing, and
that you can sink all that is material, all that is light can float on you. The Vidya Lakshmi is the one, as I told you, gives you knowledge. Knowledge how to handle the divine power graciously. I'll give you an example. I have seen many people, when they give bandhan, it's such a crude way that, no, it is not to be done. It's a Lakshmi's blessing. So how you do it? Very carefully. You see me, how I give always. I never do that way. I cannot. Even if with respect, with grace. She represents the respect part of it. And that you get, that knowledge, how to do it gracefully. Everything to be done gracefully, in a manner that looks gracious. See, some people who talk have no grace. Some people who give knowledge of Sahaja Yoga also have no grace. And they talk in a disgraceful manner. So all the grace, how to use the knowledge of the divine is given by Vidya Lakshmi. Now Saubhagya Lakshmi. She is the one who gives you good fortune. Good fortune doesn't mean money, but it means the grace of money. Many people have money, but it's like money on a donkey. You do not find any grace in that person. Or it doesn't also mean, Saubhagya doesn't mean only money. It means all the good luck. All the good luck in everything in a very gracious manner it gives. To you the blessing, so that you also are blessed, as well as those people who will meet you will be blessed with Saubhagya. Amrita Lakshmi. Amrit means the one that is the nectar. If you take that, you will not die. It means eternity. So she is the one who gives you the life of eternity. Graha Lakshmi. Graha Lakshmi is the deity of the family. The one who is the deity of the family. Now, any housewife need not be Graha Lakshmi. She can be a shrew. She can be a horrid thing. The deity of the household. If she resides in you, then you are a Graha Lakshmi. Otherwise, you are not. Then there is Raja Lakshmi. She is the one who gives grace to the kings. If the kings behave like servants, then they are not called as kings. They have to behave in a dignified manner. The dignity, the majesty of the king comes from the Raja Lakshmi in him. But a Sahajogi need not be trained. He walks very straight, in a very stately manner. In his movement, he is stately. He is very majestic in handling people. He is very gracious in doing anything in such a manner that people think, oh, here comes a king. Satya Lakshmi. That is, that you get the awareness of truth, but apart from that. The awareness of truth is there, but to put the truth forward in a gracious manner. Not to, now this is the truth, have it. Not like that. Don't have to hit people with the truth. You have to put it in a flower and give it to them. That is Satya Lakshmi. Of course, the all Lakshmi Tattvas are the parasympathetic powers within us, but they are actually expressed in our brain. Brain is the Virata, is the Vishnu when he becomes the Virat, the Akbar. So all his powers, especially these powers, are in the brain. So the brain itself spontaneously behaves in such a manner that people think that this is a special type of a personality. Then we have got
Bhogya Lakshmi, by which you know how to enjoy. A Sahaja always knows how to enjoy everything. He doesn't the Sahaja is never worried type. Anything he can enjoy. Once we climbed a very steep place called Palitana. It was about 6 miles, about like that, as if walking for 6 miles. Climbed up. I reached there. I saw the beautiful carvings. I was not tired at all when I saw the carving. And I was telling my son-in-law, see, every tail of the elephant is made differently. He says, Mother, I am panting here. How can you see the tails of the elephant? It is because I can enjoy. You should be able to enjoy anything. Now supposing you see something absurd, ridiculous, then you should laugh and enjoy. This is the ridiculous thing, you see. This is absurd. But one should not get angry with somebody because somebody is absurd or funny, but should make it enjoyable. So that is the greatest, I think one of the greatest blessings, that she gives you the power to enjoy things. Otherwise, whatever you may try, people don't enjoy anything because they have become so ego-oriented that nothing goes into their heads. They have to be tickled here with the electrode. Yoga Lakshmi, the one who gives you yoga. That power is within you. That is the power of Lakshmi within you. Means you give others the yoga. Now when you give the power of yoga to others, having when you use your power of yoga, then you don't behave like a monkey or a donkey or a horse, but you do it with grace. Do it in such a manner that it is very gracious. That is what you call, संस्कृत में भद्रता को कोई शब्द है क्या इंग्लिश में? भद्रता. Gently. In a gentle, dignified, majestic way. Gentle, dignified, majestic way. 3 words for 1 word. So, this is what it is. And now when you have sung it in this manner, this power has been bestowed upon you. Now, even if you want, you cannot behave indecently. You are fixed. All right. Thank you very much. జై శ్రీ మాతాజీ. ఈరోజు శ్రీ మాతాజీ గారి అమృత ప్రవచనంలో శ్రీ అష్టలక్ష్మిల గురించి మనకి తెలియజేశారు. ఈ అష్టలక్ష్ములను మనం జాగృతం చేసుకునటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని పొంది, యోగ ప్రాప్తిని పొంది, ఆత్మను ప్రకాశవంతము చేసుకునవచ్చును. నాభి చక్రములో శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టతత్వములు ఉంటాయి. అందులో ప్రథమం ఆదిలక్ష్మి, అంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే ఆదిలక్ష్మి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి నమో నమః. ద్వితీయం విద్యాలక్ష్మి. మీకు తెలిసిన సహజయోగమే విద్య. అదే నిజమైన విద్య. మిగతాదంతా అవిద్య. సహజయోగ విధానమే సంపూర్ణ విద్య. కొండలని ఎలా జాగృతపరచాలి, అధిష్టాన దేవతలను ఎలా మేల్కొల్పాలి,
మిమ్మల్ని మీరు ఎలా శుభ్రపరచుకోవాలి, అలాగే ఇతరులను ఏ విధంగా శుభ్రపరచాలి, సంబంధిత సమస్త జ్ఞానమే శుద్ధ విద్య. ఆ అనుగ్రహాన్ని విద్యాలక్ష్మి ద్వారానే పొందగలుగుతారు. శ్రీ మాతాజీ, మాలో శ్రీ విద్యాలక్ష్మిని జాగృతం చెయ్యండి అని మనం ప్రతినిత్యం ధ్యానంలో ప్రార్థించాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విద్యాలక్ష్మి నమో నమః. తృతీయం సౌభాగ్యలక్ష్మి. సౌభాగ్యం అంటే అదృష్టం అని అర్థం. అన్నింటిలోనూ అదృష్టాన్ని ప్రసాదించడమే ఈ సౌభాగ్యలక్ష్మి యొక్క తత్వం. మీ డబ్బు, జీవన సరళి, ఆహారాది వ్యవహారాల్లో ఈ సౌభాగ్యలక్ష్మి అదృష్టమును కలుగజేస్తుంది. ఏ అదృష్టమైనా భగవంతుని ద్వారానే సమకూరుతుంది. అదృష్టం కలుగజేయునది భగవంతుడు మాత్రమే. శ్రీ మాతాజీ, నాలో శ్రీ సౌభాగ్యలక్ష్మిని జాగృతం చేయండి అని మనం ప్రతినిత్యం ధ్యానంలో ప్రార్థిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సౌభాగ్యలక్ష్మి నమో నమః. చతుర్థకం అమృతలక్ష్మి. అమృతలక్ష్మి అంటే మృత్యువు లేనిది. మృత అంటే మరణము. అమృత అంటే మరణము లేనటువంటిది. అమృతలక్ష్మి అంటే మృత్యువు లేనటువంటిది. ఈ ప్రపంచంలో లక్ష్మి మీ సంపదగా విరాజిల్లుతూ ఉంది. ఇప్పుడు నాశరహితమైన సంపద ఏమిటి? అదే మీ యొక్క ఆత్మ. కనుక ఆత్మ యొక్క అనుగ్రహమే అమృతలక్ష్మి. ఆత్మకు మరణము లేదు, కావున ఆత్మ యొక్క అనుగ్రహమే అమృతలక్ష్మి. మిగిలినదంతా నశిస్తుంది. ఆత్మను తృప్తిపరచుటకు ఆత్మ ద్వారా ఏమి చేసినా అది అమృతలక్ష్మి తత్వం. ప్రేమించడం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఇవ్వడం అని చెప్పాలి. కేవలం ఇచ్చుటలోనే ఆనందం. చైతన్య లహరిని ఇతరులకు ఇచ్చుట సర్వోత్తమమైనది. చైతన్య లహరి నాశన రహితమైనది. ఆత్మ యొక్క అనుగ్రహమే అమృతలక్ష్మి. కావున శ్రీ మాతాజీ, నాలో శ్రీ అమృతలక్ష్మిని జాగృతం చేయండి అని మనం అనునిత్యం ధ్యానంలో ప్రార్థించాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ అమృతలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
పంచమం గృహలక్ష్మి. ఎడమ నాభిలో భార్య గృహలక్ష్మి, కుడి నాభిలో రాజ్యలక్ష్మి ఉన్నది. గృహలక్ష్మి సరిగ్గా లేకున్నట్లయితే గృహము అస్తవ్యస్తం అవుతుంది. మనం అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, లక్ష్మీ తత్వశక్తి వలనే మనము పరిణామము చెందుతున్నాము. ఆమె శక్తి వలన మనము ముక్తిని పొందుతున్నాము. దిగువ స్థాయి నుంచి ఉచ్చ స్థాయికి ఎదుగుతాము. అందువలనే ఆ దేవిని మనము ఆదిలక్ష్మి అంటాము. ఆమె సముద్రము నుండి ఉద్భవించి రాజ్యలక్ష్మిగా మరియు గృహలక్ష్మిగా మారినది. క్రీస్తు యొక్క తల్లి పేరు కూడా మేరీ. మీరు మీ సంక్షేమము సామూహికంగా అనుభవించటానికి రాజ్యలక్ష్మి కారణం. వ్యక్తిగతమైన సంక్షోభం కొరకు గృహలక్ష్మి ఉన్నది. వ్యక్తిగత సంక్షేమము కొరకు గృహలక్ష్మి ఉన్నది. భార్య గృహలక్ష్మి. ఆమె గృహానికి ఒక దేవత వంటిది. ఆమె దేవతగా కొలవబడవలెను. అంటే ఆమె గృహిణిగా మారినంత మాత్రం చేత దేవతగా రూపొందదు. గృహలక్ష్మి ద్వారా మాత్రమే శాంతి సాధించబడుతుంది. మీ క్లోమము స్ప్లీన్ ఎలాగైతే దేహంలో పనిచేస్తుందో గృహలక్ష్మి తత్వము కూడా అలాగే పనిచేస్తుంది. క్లోమం యొక్క పని ఏమిటంటే మనకు ఎర్ర రక్త కణాలు ఇవ్వటం. ఎర్ర రక్త కణాలు శరీరానికి ధాతువులను పుట్టిస్తాయి. ఒకవేళ క్లోమం సరిగ్గా పని చేయలేదు అనుకోండి, అప్పుడు మొత్తం శరీరం అంతా అస్తవ్యస్తం అవుతుంది. అలాగే గృహలక్ష్మి సరిగ్గా లేకున్నా గృహం కూడా అస్తవ్యస్తం అవుతుంది. దేహంలోనూ గృహంలోనూ ఈ కేంద్రం చాలా ముఖ్యమైనది. శాంతికి మూలమైన కేంద్రం ఇదే. మీరు వినే ఉంటారు, యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత అని. మానవులకు శాంతినిచ్చే దేవత మరియు శాంతికి కారకురాలైన గృహలక్ష్మి. గృహిణులు తమను తాము తెలుసుకున్నట్లయితే, తాము ఎంత ముఖ్యమో వారు గ్రహించుకున్నట్లయితే, అప్పుడు మాత్రమే శాంతి అనేది సాధ్యపడుతుంది. అందుచేత గృహిణులు ఎంతో ఓపికతోనూ క్షమాతత్వంతో శాంతియుతమైన గృహ జీవన విధానాలతోనే అన్ని గృహ సంబంధితమైన బాధ్యతలను పైన వేసుకుని కష్ట నష్టాలను ఓరిమితో సహించినట్లయితే గృహం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లగలుగుతుంది. లేకున్నట్లయితే అంతా అశాంతిమయమవుతుంది. కుడివైపున్న రాజ్యలక్ష్మి ఉంది. ఇతరులను ఆదరించడం, గౌరవించడం, మర్యాదలు చేయడం, ఇదంతా రాజ్యలక్ష్మి తత్వం. మిమ్మల్ని మీరు ఆదరించుకునే విధంగా ఇతరులను కూడా ఆదరించడం నేర్చుకోవాలి. మీరు ఒకరి పట్ల మరొకరు అభిమానం కలిగి పరస్పర గౌరవాభిమానాలతో మెలగాలి. ఇప్పుడు మీ వద్ద శాంతి ఉంది. మానవుడు నిప్పును కనుగొన్నప్పటి నుంచి గృహలక్ష్మి తత్వంలో దానిని ఉపయోగించటం మొదలైంది. వంట కొరకే ఆ నిప్పును ఉపయోగించటం జరిగింది. తల్లి ప్రేమతో తన బిడ్డలకు ఏ విధంగా వండి వార్చాలో
ప్రేమ యొక్క వెచ్చదనాన్ని ఏ విధంగా ఇవ్వాలో చూపటము జరిగింది. అదే కాంతి సామూహికత్వంలోనికి వాడుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే మన పండుగలకు దీపాలతో అలంకరించుకుంటాము. కాంతులు వెదజల్లే విధంగా టపాకాయలు కాలుస్తాము. అదేవిధంగా ప్రేమ యొక్క వెచ్చదనాన్ని అందరి మీద వెదజల్లాలి. ఇదంతా రాజ్యలక్ష్మి తత్వం. శ్రీ మాతాజీ నాలో శ్రీ గృహలక్ష్మి తత్వం, శ్రీ రాజ్యలక్ష్మి తత్వం జాగృతం చేయండి అని మనం ప్రతినిత్యం ధ్యానంలో ప్రార్థించాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గృహలక్ష్మీ సాక్షాత్ శ్రీ రాజ్యలక్ష్మీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. షష్టం సత్యలక్ష్మి. చేతనా జ్ఞానమే సత్యలక్ష్మి. సత్యలక్ష్మి మీకు చేతనా జ్ఞానమును ప్రసాదించున్నది. మీ చేతనా జ్ఞానము అభివృద్ధి చెందే కొలది మీరు సత్యమును మరింతగా తెలుసుకుంటారు. మీరు భగవంతుని యొక్క పరికరమని, ఆయన మీ ద్వారా పని చేయిస్తున్నారని తెలుసుకుంటారు. మీ కేంద్రీయ నాడీ వ్యవస్థపై ఈ జ్ఞానం పని చేయించున్నందున మీరు అనుభవరీత్యా తెలుసుకుంటారు. ఇదే పరమ సత్యమని గ్రహిస్తారు. వేరే సత్యమేమిటి? నీవెవరో? నీవు ఆత్మవు. నేనెవరిని? ఆ విధంగానే భగవంతుడెవరు? మీ గమ్యస్థానం ఏమిటి? ఇదంతా మీ యొక్క చేతనా జ్ఞానములో ఉన్నట్లయితే అప్పుడు మీరు సత్యలక్ష్మిని పొందిన వారవుతారు. శ్రీ మాతాజీ నాలో చేతనా శక్తిని జాగృతం చేసి శ్రీ సత్యలక్ష్మిని జాగృతం చేయండి అని మనం ప్రతినిత్యం ధ్యానంలో ప్రార్థించాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ చేతనా శక్తి సాక్షాత్ శ్రీ సత్యలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సప్తమం భోగలక్ష్మి. దేని మూలంగా నీవు ఆనందించగలుగుతావో దాన్నే భోగమని అంటారు. భోగలక్ష్మి అనుగ్రహం ఉంటే మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. శ్రీ మాతాజీ నాలో భోగలక్ష్మిని జాగృతం చెయ్యండి అని మనం ప్రతినిత్యం ధ్యానంలో ప్రార్థించాలి. ఓం
त्वमेव साक्षात् श्रीभोगलक्ष्मी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। అష్టమం యోగలక్ష్మి. శ్రీ లక్ష్మీ తత్వం మీకు యోగమును అనుగ్రహిస్తుంది. లక్ష్మి మీకు చేతనా జ్ఞానమును ప్రసాదించటం ద్వారా మీ యోగ శక్తి బలోపేతం కావడంలో సహకరిస్తుంది. కనుక యోగలక్ష్మి యొక్క శక్తి ద్వారా మీరు యోగమును పొందుతారు. ఆ విధంగా మీరు మీ యోగమును సాధించి యోగ లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీ లక్ష్మి యొక్క అనుగ్రహమును పొంది మీరు సాధుతత్వమును సాధిస్తారు. శ్రీ మాతాజీ నాలో యోగ లక్ష్మిని జాగృతం చేయండి అని మనం ప్రతినిత్యం ధ్యానంలో ప్రార్థించాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ యోగలక్ష్మీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనము నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు మన 2 అరచేతులు జోడించి, అమ్మా పరమ పూజ్య శ్రీ మాతాజీ మాకు ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించినందుకు, యోగ ప్రాప్తిని కలుగచేసినందుకు, ఆత్మను ప్రకాశవంతము చేసినందుకు మీ పాదపద్మములకు శత సహస్ర కోటి వందనముల తల్లి, అనంత కోటి వందనముల తల్లి. అమ్మా మీరు ప్రసాదించినటువంటి ఈ ధ్యానము, ఈ ధ్యాన కుసుమాలను మీ శ్రీచరణాల చెంత హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నాము తల్లి. అమ్మా మా ఎడల తెలిసి తెలియక ఈ ధ్యానంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మీ దయార్థ హృదయంలో మీ పసిబిడ్డలమైన మమ్మలను మన్నించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా కొండల్ని మాతను జాగ్రత్తపరుచుకొని బంధన వేసుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ మీ పరమ కృప వలన ఈరోజు సామూహిక ధ్యానానందం మాకు లభించింది. మీ అమృతవాణి ద్వారా మీరు ప్రసాదించిన జ్ఞానం, నిర్మల జ్ఞానం మాకు లభించింది. అందుకు సదా మీ కృపకు పాత్రులమే ఉంటాము తల్లి. శ్రీ మాతాజీ ఈరోజు మీరు ప్రసాదించిన నిర్మల జ్ఞానం మా ఆచరణలో వచ్చునట్లుగా మమ్ములను ఆశీర్వదించండి తల్లి. శ్రీ మాతాజీ మీ కృప వలన ఈ సంపూర్ణ విశ్వానికి కళ్యాణం జరుగునట్లుగా ఆశీర్వదించండి. ఈ విశ్వంలో ఉన్న దుష్ట శక్తులు, మాలో ఉన్న దుష్ట శక్తులు మీ కృపా కటాక్షముతో నశింపజేయండి తల్లి. తద్వారా ప్రతి సహజయోగి ఆదర్శ వ్యక్తిగా పరివర్తన చెందినట్లుగా మమ్ములను ఆశీర్వదించండి తల్లి. అమ్మా సహస్రార్జనని, సహజ యోగుల మాత, మీ అపార కరుణా కటాక్ష వీక్షణములు మాపై ఎల్లవేళలా ప్రసరింపజేయండి తల్లి. మీ హృదయంలో మాపై గల అపార వాత్సల్య ప్రేమామృత వర్షాన్ని సదా మా యందు వర్షింపజేయండి తల్లి. ధన్యోస్మి మా తల్లి, ధన్యోస్మి మాత, సహజ యోగుల మాత మా నిర్మలాంబ. జయ శ్రీ మాతాజీ.
జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితం అవిహితం వా సర్వం జయ జయ కరుణాబ్దే జయ జయ మహదేవ శంభో. జయ జయ మహదేవ శంభో. జయ జయ మహదేవ శంభో. జయ శ్రీ మాతాజీ. ప్రాతర్నమామి హృది సంస్కృతాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతేం తుల్యం యత్ స్వప్న జాగర్ సుషుప్తిమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కల్మహం నచ భూత సంగం. ప్రాతర్నమామి. జయ శ్రీ మాతాజీ. జై శ్రీమాతాజీ అండి. తిరిగి మనం రేపు ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీమాతాజీ.